చదువుతా, చదివినప్పుడు వినండి. మీకు ఎంత అర్థమైంది? నేను ఇప్పుడు చెప్పింది మాత్రం చెయ్యి, తర్వాత చెప్పు, సరేనా? వినండి అందరూ, మౌత్ మీద ఫింగర్ వేయండి. మూతులు ఉన్నాయి అందరికి, ఇట్లా వేయండి. హ్యాండ్ ఫింగర్ వేయండి మూతి మీద, మౌత్ మీద ఫింగర్ వేయండి. గుండమ్మ నీకు చెప్తున్నాను, నిన్ను కదా, నేను గట్టిగా చెప్తా. ఎవరు గొప్ప? మనం ఏం కన్నా చెప్పుకుంటున్నాము? ఎవరు గొప్ప? ఒకరు. అరే అది అది తీసుకురాపో, డబ్బా, కాటన్ డబ్బా తీసుకురాపో. నువ్వు ఇక్కడ రా, ఇక్కడ రావిట. సారీ, రా అన్నందుకు సారీ. సారీ సారీ ఎందుకు చెప్తున్నాము? రా అనే పదాన్ని వాడినందుకు సారీ చెప్తున్నాము, అవునా? ఇప్పుడు కూర్చోండి, అందరు మౌత్ మీద ఫింగర్ పెట్టండి. ఒకరోజు ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలము అనే ముగ్గురు వాళ్ళు అమ్మమ్మ వారింటికి వెళ్ళేశారంట. అమ్మమ్మ గారింట్లో కలిశారంట. ఎవరెవరు? ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలము. ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళ అమ్మమ్మ గారింటి దగ్గర కలిసిండ్రంట. ముగ్గురు ఆడుకుంటున్నప్పుడు వారిలో ఎండాకాలము నేను పిల్లలందరికీ చాలా ఇష్టం తెలుసా. ఎండాకాలం ఉందంట, మీకు తెలుసా, నేనంటే పిల్లలందరికీ చాలా ఇష్టము. ఎందుకంటే ఎండాకాలంలో సెలవులు వస్తాయి, మరి మామిడి పండ్లు వస్తాయి అని చెప్తుంది అనమాట. ఎందుకంటే పిల్లలు పిల్లలందరికీ సెలవులు వస్తాయి, అందువల్ల వాళ్ళు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తారు. ఒకరితో ఒకరు కలిసి ఆడుకుంటారు. అంతేకాకుండా నా కాలంలో రకరకాల మామిడి పండ్లు దొరుకుతాయి. నేను చాలా రకాల మామిడి పండ్లను ఇస్తాను. పిల్లలు మరియు పెద్దలు ఎంతో ఇష్టపడతారు. అందుకే నేను అందరికీ నచ్చే కాలాన్ని నేనే గొప్ప అని అందండి. అంతలో వినండి అని చెప్పలే, అంతలో వర్షాకాలం ఏమన్నా, వర్షాకాలము చిన్నగా నవ్వుతుందంట. వర్షాకాలము అని నవ్వుందంట. ఎందుకు నవ్వుతున్నావు? వినండి. హైమాన్ కథ వినలేదనుకో, చాక్లెట్ లేదు. వినండి. అయితే వర్షాకాలము చిన్నగా నవ్వుతూ కదా, నీకంటే నేను ఎక్కువ ఇష్టం. ఏమంటుంది? వర్షాకాలం నీకంటే కూడా నేనే ఇష్టం. ఎందుకు అని చెప్తుంది. ఏమా ఆమె రమ్మనుకో. హమాన్ తొలుపు వాళ్ళిద్దరు రాని, నేను చెప్పిన కథ వినండి. అయితే అందులో నేను అందరికీ నచ్చేలా అయితే ఏం చెప్పింది? వర్షాకాలం చిన్నగా నవ్వింది కదా, నేనంటేనే ఎక్కువ ఇష్టము. ఎందుకంటే నేను వర్షాన్ని ఇస్తాను, దానికి ద్వారా అందరికీ పంటలు పండిస్తాను. అందుకే కావలసిన నీరు నా వల్లనే వస్తుంది. పిల్లలు మరియు పెద్దలు అందరూ వర్షంలో ఆడుకుంటూ అందుకే నేనే గొప్ప అని అందంట. వీరి మాటలు వింటున్న శీతాకాలము నేను ఏం చేస్తున్నా? గట్టిగా కథని చెప్తున్నా. మీరు పక్కన ఎప్పుడైనా చూసినా మీ చెల్లెళ్ళు నవ్వాలని, మరి ఎందుకు వాళ్ళని పట్టుకొని మీరు చేసుకుంటున్నాం? చూడండి, శీతాకాలం ఏమంటుంది? శీతాకాలము గట్టిగా నవ్వుతూ నన్నే ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారు? నేనంటేనే, మీ ఇద్దరికన్నా నేనంటేనే ఇష్టపడతారు. ఎందుకో తెలుసా? నేను అన్ని రకాల పువ్వులను, వీటిలో పండ్లను ఇస్తాను. అందరూ కలిసి చలి మంటలు వేసుకుంటారు, హాయిగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అందుకే నేనే గొప్ప అని అందంట. వీరి మాటలు వింటున్న వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని పిలిచి, మీ అందరూ కూడా గొప్పవాళ్ళే. ఎందుకంటే మీలో ఏ ఒక్క కాలం లేకపోయినా మనుషులు, జంతువులు, పక్షులు అందరూ ఇబ్బంది పడతారు. అందుకే మీ ముగ్గురు కూడా చాలా ముఖ్యం అని చెప్తూ ముగ్గురికి లడ్డు
లడ్డూలు ఇచ్చి ఆడుకోమని చెప్పింది, బయటకి పంపించింది. ఎవరైనా నేను చెప్పిన కథ హైమంతో మాట్లాడుతున్నావు, అఫాన్తో మాట్లాడుతున్నావు, నువ్వే విన్నావు? ఎవరిన్నారు ఇందులో కథ? కథ ఎవరున్నారు? కథ చెప్పినప్పుడు వినమని చెప్పిందా? మరి ఎందుకు మాట్లాడుతున్నారు? టీచరు మంచి కథ చెప్తుంది, విందాం అని ఇది ఉండాలి. మీకు అందరికి ఉంటుందా? నువ్వు ఏం నమ్ముతున్నావు? అంతగానే ఏం తెచ్చుకున్నావు? ఏం నమ్ముతున్నావు? అందరు మొత్తం ఫింగర్ పెట్టండి. మళ్ళొకసారి ఈసారి గట్టిగా చదువుతా, వినలేదనుకో దెబ్బలు పడతాయి. మరి तो ऐसा देख माँ, सुना मैं स्टोरी देखती हूँ, सुना? అందరు వినండి. ఒక రోజు ఎండాకాలము, వర్షాకాలము, శీతాకాలము అనే ముగ్గురు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికాడ కలిసిండ్రంట. ఆ ముగ్గురు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఎండాకాలం అందంట, నేనంటే నన్నంటే చాలా మంది ఇష్టపడతారు తెలుసా అని ఎండాకాలం అంటుందంట. అప్పుడు ఎండాకాలము అంటున్నప్పుడు ఎందుకు ఇష్టపడతారు నిన్ను అని అడిగితే ఎండాకాలం ఏం చెప్తుంది? పిల్లలందరికీ ఇష్టము, పెద్దవాళ్ళకు కూడా ఇష్టం. ఎందుకో తెలుసా? ఇక్కడ కష్టాలు చెప్తుంటాను, అక్కడ తెలుస్తుంది. ఎందుకు ఇష్టము అంటే ఎండాకాలంలో స్కూళ్ళల్లో హాలిడేస్ ఉంటాయి కదా, అందుకు స్కూల్లో హాలిడేస్ ఉన్నందుకు పిల్లలకి ఇష్టము. పెద్దవాళ్ళకి ఎందుకు ఇష్టము అంటే నేను రకరకాల మామిడి పండ్లు వస్తాయి. ఏమొస్తాయి? రకరకాల మామిడి పండ్లను ఎండాకాలంలో తింటాం కాబట్టి నేను రకరకాల మామిడి పండ్లను ఇస్తాను అని చెప్పి అంటుందంట. ఎండాకాలం ఇస్తాను, ఒకరితో ఒకరు కలిసి. ఏమైంది? ఎండాకాలంలో అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు అందరు కలిసి, ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటారు కాబట్టి ఎండాకాలము నన్నే ఇష్టపడతారు అని చెప్తారు. నేను ఇప్పటిదాకానే చెప్పిన, మళ్ళీ ముచ్చట ఆడకు, కొంచెం ఆపు. అయితే కొంచెము వర్షాకాలం నవ్విందంట, అని నవ్విందంట. ఎందుకు నవ్వుతున్నావు అని ఎండాకాలం అడిగిందంట. నీకన్నా ఎక్కువ నన్నే ఇష్టపడతారు తెలుసా అని వర్షాకాలం చెప్తుందంట. అప్పుడు ఏం చేసింది చెప్పండి? వర్షాకాలము నవ్వుతున్నప్పుడు సరే వర్షం, దానివల్ల అందరూ అంటే నన్ను ఎందుకు ఇష్టపడతారు తెలుసా? వర్షాకాలంలో నేను వర్షాలు పడుతున్నప్పుడు రైతులకంటే ఇష్టము, పిల్లలకైనా ఇష్టము అని చెప్పి అందరికీ నీళ్లు అవసరం కాబట్టి నేను నీళ్ళని ఇస్తా, నన్నే అందరు ఇష్టపడతారు తెలుసా అంటూ వర్షాకాలం చెప్పిందంట. అందులో శీతాకాలం నవ్వుతుందట. శీతాకాలము నవ్వుతున్నప్పుడు ఎందుకు నవ్వుతున్నావు అని అందంట. ఎండాకాలం, శీతాకాలం. ఆపండి. అయితే శీతాకాలం అంటే చలికాలం. చలికాలంలో నన్ను అందరూ ఇష్టపడతారు, ఎందుకంటే చలికాలంలో రకరకాల పువ్వులు వస్తాయి, పండ్లను ఇస్తాను, అందరు కలిసి చలి మంటలు కాపుకుంటారు, అందరు ఒక దగ్గర ముచ్చట్లు పెట్టుకొని నన్నే మీరిద్దరు ముచ్చట్ని ఆడండి, చలి మంటలు కాపుకుంటారు కాబట్టి అందరికీ నేనంటే ఇష్టమని శీతాకాలం చెప్తుందంట. అప్పుడు వాళ్ళ అమ్మమ్మ నేనే గొప్ప అని ఎండాకాలం చెప్తుందంట. కాదు నేనే గొప్ప అని వర్షాకాలం చెప్తుందంట. కాదు నేనే గొప్ప అని శీతాకాలం చెప్తుందంట. వాళ్ళ అమ్మమ్మ వచ్చిందంట. వాళ్ళ అమ్మమ్మ వచ్చి గొడవ పడకండి, మీ ముగ్గురు అందరికీ ఇష్టం, ఎందుకంటే ఏ కాలం లేకపోయినా మనుషులకు, జంతువులకు, పక్షులకు అయినేమి ఇబ్బంది పడతారు కాబట్టి ఎండాకాలం అవసరమే, వర్షాకాలం అవసరమే, శీతాకాలం కూడా అవసరమే. కాబట్టి ఈ లడ్డూలు తీసుకొని తినండి అని చెప్పి వాళ్ళమ్మ ఎండాకాలంకు లడ్డు ఇచ్చిందంట, వర్షాకాలంకు లడ్డు ఇచ్చిందంట, శీతాకాలంకు లడ్డు ఇచ్చిందంట. ఆ ముగ్గురు మన ముగ్గురు అంటే ఇష్టం, అందరికీ మన ముగ్గురం అంటే ఇష్టం. ఎవరెవరి ఇష్టము? ఎండాకాలం అంటే ఇష్టము, వర్షాకాలం అంటే ఇష్టము, శీతాకాలం అన్నా ఇష్టమే. మీ అందరికి ఇష్టమేనా ఎండాకాలం అంటే? సరే, ఇప్పుడు మీరు ఎంతవరకు ఉన్నారో ఒకసారి చిన్న చిన్న ప్రశ్నలు వేస్తా.
చెప్పింది. ఎందుకు చెప్పింది? ఎండాకాలం ఇలాగే మిగతా కాలాలకు సంబంధించిన ప్రశ్నలు అడగండి. సరే, ఎండాకాలం ఎందుకంటే ఇష్టం అని చెప్పింది తెలుసా? ఎండాకాలంలో పిల్లలందరికీ ఏం వస్తాయి? సెలవులు వస్తాయి. సెలవులు వస్తాయి. మీ కాలంలో మీకు ఏ కాలం అంటే ఇష్టం పిల్లలు? ఎండాకాలం అంటే ఎందుకు ఇష్టము? మామిడి పండ్లు వస్తాయి. సరే, ఇప్పుడు అమ్మమ్మ ఎందుకు 3 కాలాలని గొప్పగా చెప్పింది? అమ్మమ్మ ఆ 3 కాలాలని ఎందుకు గొప్పగా చెప్పింది చెప్పండి. ఎండాకాలం అంటే అందరికీ ఇష్టమే, వర్షాకాలం అన్నా ఇష్టమే, శీతాకాలం అన్నా ఇష్టమే. ఏ కాలం లేకపోయినా మనం బ్రతకలేం కదా. ఇప్పుడు ఎండాకాలం లేకపోయినా ఉండలేము, శీతాకాలం లేకపోయినా ఉండలేము, వర్షాకాలం లేకపోయినా ఉండలేము. కాబట్టి 3 కాలాలు మనకు ముఖ్యమే. 3 కాలాలు మనకు ముఖ్యమేనా? ఎండాకాలంలో మనకు నీడ మరియు మంచి నీళ్లు గాలి రావాలి అంటే మనం ఏం చేయాలి? ఉదాహరణకు ఎక్కువ చెట్లను పెంచాలి. ఓకే పిల్లలు, ఎండాకాలంలో బాగా గాలి రావాలంటే మనం ఏం వేయాలి? ఏం నాటాలి? చెట్లు. మన ఇంటి దగ్గర మన చేట్ల కాడ మనం ఏం నాటుకోవాలి? చెట్లని. మనం ఏం చేసుకోవాలి? ఇంటి దగ్గర చెట్లు. చెట్ల వల్ల మనకి ఏమొస్తుంది? గాలి. చెట్ల వల్ల మనకు గాలి వస్తుంది. చెట్ల వల్ల వర్షం వస్తుంది. అవునా? చెట్లు ఎక్కువగా ఉండాలి. ఇంకొకటి, ఇగో ఒకవేళ సంవత్సరం మొత్తం వర్షం కాలము ఉంటే ఏమవుతుంది? అలాగే ఎండాకాలము శీతాకాలం కూడా. అంటే హనుమాన్, నేను ఇక్కడ స్టోరీ చెప్తున్నా, ఇద్దరు అక్కడ ఆట ఆడుతున్నారా? అందుకే మిమ్మల్ని నేను డిసిప్లిన్ లేదా అని మీకు అంట. టీచర్ స్టోరీ చెప్పేటప్పుడు ఇంతమంది ఎవరు అంటున్నారు? అది ఎందుకంతగా తిక్కుంటున్నావు? అచ్చి కుసా పిల్లలంటే ఇంత మంచి కూర్చోవాలి. మీరున్నారు ఇక్కడ చెప్తుంటే వాడు పైన ఎక్కిస్తున్నాడు అక్కడ. మంచి కూసో, అదితే మంచి కూసో. సారీ, ఎందుకు సారీ చెప్పినా నేను? ఎందుకు సారీ చెప్పినా? అనే వర్డ్ వచ్చినందుకు సారీ. సారీ అటువంటి పదాలు మనం వాడొద్దు. వాడాలా? అనుకోకుండా వర్డ్ బయటకు వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి? అప్పుడు